భగవద్గీత ప్రారంభం ఒక యుద్ధభూమిలో జరుగుతుంది. కానీ ఆ యుద్ధం కేవలం ఆయుధాల యుద్ధం కాదు, మనసులో జరిగే సందేహాల యుద్ధం కూడా. ఇప్పుడు మనం మొదటి శ్లోకం చూద్దాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి చేరుకున్న నా కుమారులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు? ఇది సాధారణ ప్రశ్నలా కనిపిస్తుంది, కానీ ఇందులో లోతైన అర్థం ఉంది. మామకాహ, నా వారు, పాండవాహ, పాండవులు. ఇక్కడే ధృతరాష్ట్రుని మానసిక స్థితి తెలుస్తుంది. అతడు పక్షపాతం చూపుతున్నాడు. ధర్మక్షేత్రం అంటే ఏమిటి? ధర్మం నిలబడే స్థలం. అక్కడ అన్యాయం గెలవదు. కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి కాదు, మన జీవితం కూడా ఒక కురుక్షేత్రం. మనలో కూడా ధర్మం వర్సెస్ అధర్మం, సత్యం వర్సెస్ అసత్యం, ధైర్యం వర్సెస్ భయం అనే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ శ్లోకం మనకు ఒక విషయం చెబుతోంది. ఎప్పుడైనా మనం పక్షపాతం, అహంకారం, స్వార్థం చూపితే అది అధర్మానికి దారితీస్తుంది. మన జీవితం ధర్మక్షేత్రం కావాలి. మన నిర్ణయాలు ధర్మంపై ఆధారపడాలి. ఇదే గీత ప్రారంభ సందేశం. జై శ్రీకృష్ణ.